నమస్తేనా? నమస్తే. ఏ ఊరు అన్న మీది? తెలంగాణ జైత్యాల డిస్టిక్ మల్లాపూర్ మండల్ చిట్టాపూర్ గ్రామం. ఓకే ఓకే, తెలంగాణ మీది. తెలంగాణ. ఇక్కడ ఎవరు డైరీ ఫామ్కి వచ్చావు నువ్వు? శివ డైరీ ఫామ్. ఎన్ని దోళ్ళు తీసుకున్నావు అన్న? 8 దోళ్ళు తీసుకున్నావు. అంటే తెలంగాణ నుంచి వచ్చి 8 దోళ్ళు తీసుకున్నావు శివ డైరీ ఫామ్లో. ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత రిసీవ్ గట్రా బాగుంది కదన్న? బాగుంది. నేను పికప్ చేసుకుంటాం గట్రా బాగుంది కదా? తీసుకున్నారు, వచ్చి చూశాను, నాకు నచ్చే సెలెక్ట్ చేసుకున్నాను. నేను నచ్చే కదా తీసుకున్నావు. మొత్తం ఎన్ని తీసుకున్నావు శివ డైరీ ఫామ్లోని? 8 దోళ్ళు తీసుకున్నావు. రేటు కూడా రీజనబుల్ ఇచ్చాడా నీకు అన్న? పర్ఫెక్ట్ రీజనబుల్ ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని మొత్తం 2-3 డైరీ ఫామ్లు కూడా తిరిగావు కదా నువ్వు? ఒక 5 డైరీ ఫామ్ తిరిగాను. ఈ డైరీ ఫామ్లో నాకు నచ్చింది, ఇష్టంతో ఇది తీసుకున్నాను. అక్కడ డైరీ ఫామ్ మీద ఇక్కడ శివ డైరీ ఫామ్లో రీజనబుల్గా ఉంది కదా రేటు కూడా? రేటు కూడా ఓకే అన్న. శివ డైరీ ఫామ్కి వచ్చి 8 దోళ్ళు తీసుకున్నాం. పెంచుకోనకి పెంచుకోనకి పట్టుకెళ్తున్నాం. పెంచుకోవడానికి తీసుకెళ్తా ఉన్నాం. ఓకే ఓకే ఓకే. హాయ్ ఎవరివన్, ప్రజెంట్ శివ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు తెలుసుకుందాం. ఎన్ని దూడలు ఉన్నాయి, దూడల ధరలు ఎట్లున్నాయి? బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చి శివ, మా శివ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ప్యూర్ ముర్రా దోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫరాబాద్ క్రాసింగ్ దోళ్ళు మా ఫామ్ లో ఎప్పుడు 50 నుంచి 80 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్ కు ఉంటాయన్న. ఈ వారం అయితే ఒక 30 నుంచి 40 దోళ్ళు ఉన్నాయన్న. నిన్న అయితే ఒక 80 ఉండేవాడి. నిన్న ఒక అతను వచ్చి నంద్యాల నుంచి ఒక 40 దోళ్ళు పట్టుకెళ్ళాడన్న. సేల్ అయిపోయి ఒక 40 దోళ్ళు. ఇప్పుడైతే ప్రెజెంట్ 40 దోళ్ళు ఉన్నాయి రెడీగా సేల్ పర్పస్ కే. రోజు మార్నింగ్ లోడ్ వస్తుంది. రోజు మార్నింగ్ అయితే 30 నుంచి 40 దోళ్ళు దిగుతున్నాయన్న లోడు. ఇప్పటికైతే ఒక 80 దోళ్ళు ఉంటాయన్న సేల్ పర్పస్ కే. ఇప్పుడైతే 40 దోళ్ళు ఉన్నాయి. మా దగ్గర ఏజ్ వచ్చి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దోళ్ళు ఉంటాయన్న. అదే రేట్ వచ్చి 15,000 నుంచి 50,000 దాకా ఉంటుందన్న. మా దగ్గర ఉన్న క్వాలిటీలు చూడన్న, మా దగ్గర ఎప్పుడు నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయి. అదే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు 10 దోళ్ళు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తామన్న. 10 గంటలు తక్కువ తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలన్న వెహికల్. చూడండి మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. ఇది వచ్చి 2 సంవత్సరాల ఏజ్. ఇది ప్యూర్ ముర్రా దూడన్న. చూడన్న దీని క్వాలిటీ కూడా చూడు. ఇది వచ్చి సంవత్సరం దూడన్న. ఇది వచ్చి 15,000 పడుతుంది అన్న. 15,000 పడుతుంది అన్న. ఇదే నాకు స్టార్టింగ్ రేటు. దేవుడన్న దీన్ని చూడన్న, బుర్ర కూడా క్వాలిటీ కూడా చూడు. ఈ రింగ్ కూడా ఇలా బాగా తిరిగిద్ది అన్న. రింగ్ కూడా మన దగ్గర అయితే గ్రేడెడ్ ముర్రాదోళ్ళు ఉండవన్న. మన దగ్గర వచ్చి ప్యూర్ ముర్రాదోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫరాబాద్ మాత్రం క్రాస్ ఉంటుంది. ముర్రా మాత్రం బన్నీ మాత్రం ప్యూర్ ఉంటది అన్న. ఇక అన్న ఇది వచ్చి 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల లోపల ఉంటది అన్న ఏజ్ వచ్చి. ఇదైతే ఒక 20,000 చెప్తాం అన్న. ఇదైతే దీని క్వాలిటీ కూడా చూడన్న, ప్యూర్ ముర్రా దోడు. ఇది 1 సంవత్సరం దోడన్న. ఇది 15,000 పడుతుంది ప్యూర్ ముర్రా దోడ. మన దగ్గర 15,000 నుంచి 50,000 దాకా ఉంటాయన్న. ఇక్కడ మీరు ఏమేమి పెడతారు? మేమైతే ఎండుగడ్డి పచ్చగడ్డి పెడతామన్న. అంతే రెండే. అది ఈ ఎండుగడ్డి పచ్చగడ్డి పెడతామన్న మేమైతేనే. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఏమన్నా తోట ఉందనుకోండి అన్న, ఆ తోటలో వేస్తే అలా తిరిగి మేస్తాయన్న. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళకు దూడల బిజినెస్ ఎంత మేర లాభం ఉంటుంది బ్రదర్? అంటే పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఒక 5 లక్షలు లేకపోతే ఒక 4 లక్షలు డబ్బులు ఉండే వాళ్ళకు పెద్ద దూడలు బెటరా, చిన్న దూడలు బెటరా? గేదెలు తీసుకోవడం, గేదెలు పాడి గేదెలు అవి తీసుకోవడం బెటరా, లేకపోతే సూడి గేదెలు తీసుకోవడం బెటరా? ఏది? ఇప్పుడు గేదెలు అంటే అన్న ఇప్పుడున్న సీజన్ లో అయితే 1,70,000, 1,80,000, 1,60,000 ఎడితే కానీ మంచిగా దొక్కలేదన్న. ప్రెజెంట్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత డిఫరెన్స్ ఉంది బ్రదర్? గేదె అయితే ఒక 20,000 పెరిగిందన్న లాస్ట్ సంవత్సరం. ఇప్పుడు రేట్లు తగ్గలేదన్న. రేట్లు ఎంత తగ్గలేదంటే గేదెలు ఇప్పుడు గేదెని తీసుకుంటున్నాడు ఒక అతను. గేదెని తీసుకున్న తర్వాత పాలు తాగేస్తున్నాడు. పాలు తాగేసిన తర్వాత దాన్ని తయారు చేస్తలేదన్న, కటింగ్ ఇచ్చేస్తున్నాడు. అందువల్ల గేదె అనేది తక్కువ అయిపోయింది. అందువల్ల రేటు పెరిగిపోయింది అన్న. ఇప్పుడు సీజన్ లో కొనాలంటే 1,70,000, 1,80,000 పెట్టుకుంటే గానీ మంచిగా దొక్కలేదు. అదే 2 లక్షలు వేసుకొని 10 దోళ్ళు, 1.5 దోళ్ళు వేసుకున్నారు అనుకోండి, 1,80,000, 1,90,000, 2 లక్షలు వస్తాయి 1.5 దోళ్ళు. అవి వేసుకుంటే మీకు మామూలుగా 2 సంవత్సరాలు మీరు వేపుకున్నారు అనుకోండి, అయ్యే మామూలుగా కడేస్తాయన్న. అయ్యే మామూలుగా డెలివరీ అవుతాయి. బాగా ప్రాఫిట్ వస్తుంది రైతుకి. పోయిన సంవత్సరం ఇదే టైంకి గేదె ఇప్పుడు ఒక 1,20,000 ఉన్నది అనుకోండి, పెద్ద మంచి గేదె వస్తున్నాయి 1,20,000, 1,30,000 ముందైతే వచ్చేదన్న. పోయిన సంవత్సరం ముందు సంవత్సరం అయితే 1,40,000, 1,30,000 అలా పెడితే వచ్చేది. ఇప్పుడైతే 1,50,000 దాటి ఉందన్న గేదె. 1,50,000 లోపల పెద్ద గేదె, పెద్ద గేదె వచ్చి మంచి గేదె వచ్చి. ఇప్పుడు గేదెల కంటే దూడలు తీసుకుంటే మంచిదన్న. ఇప్పుడు 1.5 దూడ ఉంది, ఇది దూడ ఉందన్న. ఇలాంటి దూడలు 10 దోళ్ళు తీసుకున్నాడు అనుకోండి, ప్యూర్ ముర్రా దోళ్ళు ఇప్పుడు 1,90,000, 2 లక్షలు పడతాయి 10 దోళ్ళు వచ్చి. అదే తయారు చేసి మేము ఎప్పుకున్నాడు అనుకోండి, ఒక దూడ వస్తుంది 1,20,000, 1,30,000. అది అదైనా ప్యూర్ ముర్రా దోళ్ళు తీసుకుంటేనే, ముర్రా గాని బన్నీ గాని
అదే గ్రేడెడ్ ముర్రా తీసుకున్నాడు అనుకోండి 60,000 70,000 వస్తుంది. అది మీరు అన్ని విధాలుగా చూసుకొని క్వాలిటీ దూడలు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి అన్న. క్వాలిటీ తీసుకుంటే దాని దగ్గర క్వాలిటీ ప్రకారంగా రేట్ ఉంటది అన్న. అది ఇప్పుడు చాలా మంది రైతులు వస్తున్నారన్న, మనకి నంద్యాల నుంచి కానీ కర్నూలు నుంచి కానీ చాలా మంది రైతులు వస్తున్నారు, తెలంగాణ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ చాలా మంది రైతులు వస్తున్నారు. వాళ్ళు ఉండడానికి అక్కడ రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది, ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. డైరెక్ట్ గా వచ్చి కొనుగోలు చేసుకోవచ్చన్న. ఇక్కడ ఎవరో మధ్యవర్తులు ఉండరు, డైరెక్ట్ గా వచ్చుకొని చూసుకొని తీసుకెళ్ళొచ్చన్న. ఒక రైతు ఏం చేస్తున్నాడంటే మనకే చేస్తున్నాడు అన్న, వేరే వాళ్ళకి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వేరే ఫామ్ కి వెళ్ళినప్పుడు మన ఫామ్ కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఫామ్ మాత్రం అక్కడ వదిలేయాలన్న. ఇక్కడ తీసుకొని వస్తే రేట్లు పెరుగుతాయి. అది అక్కడ వదిలేసి రావాలి. అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చారనుకోండి, నేరుగా వస్తే 2,000 3,000 తగ్గించి ఉంటుంది. అతను తీసుకొని వస్తే 2,000 3,000 పెరిగిద్ది అన్న. అందుకనే అన్ని వందలుగా చూసుకొని డైరెక్ట్ గా వచ్చి చూసుకొని కొనుక్కోండి. ఇది అన్న. ఇప్పుడు అయితే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల దూడలు ఉన్నాయన్న. 1 2.5 తోడు ఉంది. ఇవన్నీ సంవత్సరంన్నర బ్యాచ్ అంతే, సంవత్సరంన్నర బ్యాచ్ అన్న. ఇది అంత చూడండి, క్వాలిటీ కూడా చూడండి అన్న. మన దగ్గరకు వచ్చి ఇదే అన్న సంవత్సరంన్నర తోడు. దీని క్వాలిటీ చూడండి, ప్యూర్ ముర్రా తోడు. ఇంకేది అన్న, మార్నింగ్ లోడ్ వస్తుంది అన్న. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల తోడు రోడ్ దిగుతాయి అన్న. క్వాలిటీ ఉంటదన్న మన దగ్గర గ్రేడెడ్ అయితే మేము తేవం. ఇప్పుడు 12,000 13,000 వస్తాయి, అవి గ్రేడెడ్ ముర్రా వస్తాయి, అవి మేము తేవం అన్న. తెచ్చేది క్వాలిటీ తెస్తాం, ముర్రా దూడలే తెస్తాం. క్వాలిటీ ఏంటి తీసుకుని వేస్తేనా అన్న? క్వాలిటీ లేని దూడలు తీసుకుని ఎంత వేస్ట్ అన్న. ఇప్పుడు ముర్రా దూడ ఉందన్న, సంవత్సరం దూడ 15,000 ఉంటది. అదే గ్రేడెడ్ ముర్రా దూడ 10,000 నుంచి 15,000 లోపల వచ్చాయి గ్రేడెడ్ ముర్రా దూడలు వస్తాయి. ఆ గ్రేడెడ్ ముర్రా దూడ తీసుకున్నాడు ఇంకోటి రైతు 60,000 70,000 కంటే ఎక్కువ రాదన్న. అది మేపుకోనకాల ఖర్చులైనా ఏదైనా ఒక 20,000 30,000 దిగుద్ది. అదే ఇప్పుడు సపోజ్ ఈ ముర్రా దూడ తీసుకున్నాడు అనుకోండి, తయారు చేస్తే 1,20,000 1,30,000 వస్తుంది అన్న. అది ఈ టైప్ దోణ తీసుకున్నాడు అనుకోండి, ముర్రా దూడ 1,20,000 1,30,000 1,40,000 కూడా వస్తుంది. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందన్న? ఇంచుమించులో 50,000 60,000 డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు 2,000 3,000 కొని చూసుకుంటే తయారైన తర్వాత 60,000 70,000 డిఫరెన్స్ ఉంటుంది. ముర్రాకు గ్రేడ్ ముర్రాకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు? అంటే రేపు రేటు విషయంలో ఒకవేళ రేపు అంటే ఇప్పుడు కట్టించుకుని రేపు ఈనే విషయంలో ముర్రా దూడకి ఎంత రావచ్చు, గ్రేడ్ ముర్రాకి ఎంత? 1,00,000 దాటి వస్తుంది అన్న. గ్రేడెడ్ ముర్రా వచ్చి 60,000 70,000 ఉంటుంది. అంతేనా? అంతే అన్న. ఇప్పుడు ముర్రా గుటానే ఇప్పుడు సంవత్సరం తోడు ఇంకో 15,000 పడుతుంది అన్న. సో అదే ఇప్పుడు గ్రేడెడ్ ముర్రా తోడు ఒక 12,000 13,000 ఉంటుంది. పాల విషయంలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది? పాలు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న. దానికి పాలు సైజు కానీ దాని రింగ్ కానీ చాలా తేడా ఉంటది. ముర్రా వచ్చి రింగ్ ఉంటది అన్న, మెడ సన్నం ఉంటది. అది దాని బాడీ కూడా బాగుంటది అన్న. అండర్ క్వాలిటీ కూడా బాగా, పాలు కూడా బాగా ఎత్తాయి. అది తయారైన తర్వాత వీటి మదర్ మిల్క్ కూడా వచ్చి 16 నుంచి 18 20 ఇచ్చే వాటిలో మేము పెడతాం అన్న. అంటే మేము హర్యానా నుంచి గేదెలు తోలుకొచ్చి అమ్ముతాం అన్న. ఇక్కడ లోకల్ ఉన్న డైరీలకి రైతులకి అమ్ముతూ ఉంటాము. వాటిలో పుట్టిన దూడలు ఉంటాయి కదన్న, మేము అయితే తెచ్చి సేల్ పర్పస్ పెడతాం. అందువల్ల దీని మదర్ ఎన్ని పాలు వస్తుందో మాకు దాన్ని బట్టి రైతుల దగ్గర మేము కనుక్కొని తెస్తాం అన్న. ఓకే, చూసుకొచ్చి శివ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గా దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉంటే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటాయి. ప్రెసెంట్ అయితే 2 సంవత్సరాలు సంవత్సరాల బ్యాచ్ 2.5 సంవత్సరాల బ్యాచ్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు, వచ్చి చూసి చెక్ చేసుకుని క్వాలిటీ గురించి అవగాహన వాళ్ళు తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉందన్న మన ఫామ్ లో. ఇదిగోండి మన ఓన్ వెహికల్స్ ఉన్నాయి. ఇందులో ఒక 6 7 తీసుకుంటే ఈ బండి పెడతామన్నా. ఈ బండి అయితే డీజిల్ కొట్టుకుని సరిపోద్ది. అదే ఒక 10 రోజులు తీసుకుంటే మేము ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేస్తాం. పెద్ద బండి తెచ్చి పెట్టి పంపిస్తాం. ఎంత లోపల సెట్ అయిపోతుంది? ఇప్పుడు ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి బండి అంటే సేవర్లో అయిపోతుంది? ఒక అరగంట అన్న. అంతే, అరగంట గంటలో పెట్టేస్తాం. ఎక్కడికైనా సరే, ఎక్కడికైనా అన్న అరగంట గంటలో పెట్టేస్తాం. ఓన్ వెహికల్స్ ఉన్నాయన్న. ఈ బండి తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్ది. ఒక 5 6 తీసుకుంటే బండి ఎడతాం. 10 గాడి తీసుకుంటే పెద్ద బండి ఎడతాం. 10 తీసుకుంటే ఫ్రీ ఇస్తాం ట్రాన్స్పోర్ట్. ఓకే.